శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి గురువు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మేషరాశి వారికి అనుకున్న పనులలో కార్యక్రమాలలో పురోగతి కాస్తంత నిదానంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మిమ్మల్ని ఆదరించేవారు ఉండి మీకు కావాల్సినటువంటి పనులు చేసి పెట్టేవారు ఉన్నప్పటికీ పనులలో మాత్రం జాప్యం జరుగుతుంది. కొన్ని అనుకోని ఆటంకాలు ఏర్పడటము, అనుకోనటువంటి అంశాల వలన ఆలస్యంగా పనులు జరుగుతాయి. తద్వారా కాస్తంత ధన నష్టము, మనశ్శాంతి నష్టపోయే విధంగా ఉంటుంది. వ్యయస్థానంలో శని, లాభస్థానంలో రాహువు, పరపతి పలుకుబడి కలిగినటువంటి వాళ్లతో పరిచయాలు మరింతగా పెంచుకోగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి అంశాల రీత్యా మరింత ఆలోచనలు కలిగి ఉంటారు. ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాము, అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు అవి నెరవేరుతాయి. వాస్తవిక రూపంలో, ప్రణాళికల రూపంలో ప్రవేశపెట్టగలుగుతారు. అంటే ఆలోచన ఉంది, ఒక ప్లాన్ వేసుకోగలుగుతారు, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు. కాస్తంత అనుకూలమైన వాతావరణం నిదానంగా ఏర్పడుతుంది. స్నేహితుల ద్వారా శుభవార్తలను వినగలుగుతారు. పంచమ స్థానంలో కుజుడు కేతువు, తృతీయ స్థానంలో రవి గురువు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని పూజలు క్రతువులు కార్యక్రమాలు జరిపించుకోవాలి, స్వయంగా చేసుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. పెళ్లికి సంబంధించినటువంటి అంశాలలో నలుగురు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ ఏవో ఒక విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆటంకం ఏర్పడుతుందన్నా కదా అని మధ్యవర్తికి ఫోన్ చేసి కొన్నాళ్ళు పెళ్లి సంబంధాలు ఏమీ వెతకద్దు, మాకు ఇంట్రెస్ట్ లేదు అని మాత్రం చెప్పొద్దమ్మా. ప్రస్తుతం పరిస్థితులు నిదానంగా ఉన్నాయి, కాస్తంత చికాకు కలిగించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు సంబంధాలు వచ్చినప్పటికీ అవునని కానీ కాదని కానీ ఏది తేల్చి చెప్పనటువంటి పరిస్థితి. అంత మాత్రమే. మన వైపు నుంచి ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు, ఇది గ్రహించి మెలగండి. చాలా మంది గోచార రీత్యా పరిస్థితులు బాలేదు లేదా జాతక రీత్యా పరిస్థితులు బాలేదనగానే ముందర పెళ్లి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అర్ధాంతరంగా మీ అంతటా మీరే ఆపేస్తారు. ఆపేస్తే ఎలా ముందుకు కదులుతుంది? మనమే ఆపేశాము, ప్రయత్న లోపం ఉంది, పనులు ఎలా జరుగుతాయని మనం అనుకుంటాము. మధ్యవర్తికి కళాఖండిగా మనం చెప్పాం కాబట్టి ఇప్పట్లో వాళ్ళు చేసుకునే ఇంట్రెస్ట్ లేదని, ఏమైనా సంబంధాలు వచ్చినా కూడా వాళ్ళు దారి మళ్లించడం అనేది జరుగుతుంది. మనకి సంబంధాలు రాలేదని మనం తర్వాత బాధపడితే ఏం ఉపయోగం? తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళగలా మర్యాద తీసుకొని మనం కొన్ని వ్యవహారాలు నడిపేటప్పుడు కాస్తంత నిదానంగా ఆలోచించాలి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు అది మనమంతట మనమే, మధ్యలో ఆ పనులు ఆపకూడదు. పనులు జరగకపోవడం వేరు విషయము, మనం ఆపడం వేరు విషయము. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అండి. చాలా మంది ఇక్కడే తప్పులు చేస్తున్నారు, అందుకనే ఇంత వివరంగా చెప్పడం అనేది జరిగింది. ఇది గ్రహించి మెలగండి. వ్యాపార రీత్యా కొన్ని నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు, మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇండైజెషన్ వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడతారు. అప్రమత్తంగా ఉండండి. రుణ సంబంధమైనటువంటి అంశాలు, బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాలు, కలిసే వ్యక్తుల ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని రుణాలను అందుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విద్య రీత్యా తీసుకునే ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి స్వల్పమైన చికాకులు ఏర్పడవచ్చు.
అంత మాత్రమే. ఆఖరి నిమిషంలో మాత్రం అందుకోగలుగుతారు. రుణం తీసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగానే ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ రుణ సంబంధమైన సమస్యలు, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న వారు రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి. అనుకూలమైన వ్యాపారం ఏర్పడుతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో తరచూ గుగ్గిలం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో శని, దశమ స్థానంలో రాహువు. ఈ వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో రవి గురుగ్రహ సంచారము, తృతీయంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు కేతు గ్రహ సంచారం ఉన్నది. ఇంట్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మీరన్న మాట ఎవరు పట్టించుకోకపోవడము, అంత ఆదరణ లేదు. నేను చెప్పే సలహాలకు కానీ సూచనలకు కానీ మాటలు ఎవరు లెక్క చేయడం లేదు. అనవసరంగా వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు. రేపొద్దున మళ్ళీ ఆ సమస్య నేనే తీర్చవలసి వస్తుంది. ఈ రకమైనటువంటి అప్రశాంతమైన వాతావరణము, ఆందోళన కలిగించే వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇంట్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు మీరు ఏకీభవించలేనటువంటి పరిస్థితులు, ఆ యొక్క వాతావరణమే ఎక్కువగా ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధమైన సమస్యలు అధికంగా ఏర్పడతాయి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా పుట్టిల్లుంది కదా, మా వాళ్ళు ఉన్నారు, అండదండగా నిలబడతారు, ఏదో ఒక విధంగా మనం చక్కబెట్టచ్చు అని అనుకున్న వ్యవహారాలలో తారుమారయ్యే విధంగా ఉంటుంది. అక్కడ ఉన్నారు, ఉదాహరణకి ఉద్యోగం చేజారింది, ఇక్కడ పొలము స్థలము ఉంది, మన వాళ్ళ దగ్గరే డాక్యుమెంట్లు ఉన్నాయి, అప్పుడు పరిస్థితులు బాగున్నాయి, మనం కొన్ని కొనుగోలు చేశాము, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి, కాస్త అమ్మిపెట్టి సొమ్ము పంపించమనంటే ప్రస్తుతానికి మంచి ధర లేదు, మంచి వాళ్ళు లేరు, కొనుక్కునే వాళ్ళు లేరు, ఇక్కడంతా వ్యవహారాలు స్తబ్దుగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి నాంచుడు మాటలు ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితులకు కారణం అవుతుంది. అంటే ఆ వ్యక్తి చెడ్డ మనిషా కాదు, మనకు మంచి చేశారు, కానీ అవసరానికి ఈ రోజున మాత్రం ఆదుకోలేని పరిస్థితిలో ఆస్తిపాస్తులు ఉండే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థానం మారి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో అనుకోనటువంటి విధంగా కొన్ని కొత్త సమస్యలు వచ్చి పడే విధంగా ఉంటుంది. మీరంటే గిట్టనటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉండటం, మీ విషయాలన్నీ తెలుసుకోవడము, మీ రహస్యాలన్నీ తెలుసుకోవడము, మళ్ళీ ఇవన్నీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాహన రీత్యా జాగ్రత్తలు అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు తగు జాగ్రత్తలు పాటించండి. వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఆప్ చేయగలిగితే అన్ని విధాలా మంచిది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అడ్వాన్స్ బుకింగ్లు లేదా ప్రీపేమెంట్ చేయాలన్న రీత్యా ఆలోచనలలో నిమగ్నమై ఉంటారు. చేసే ప్రతి పనిలోనూ కార్యక్రమంలోనూ దైవ బలాన్ని కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అధికంగా శ్రమిస్తారు. చెయ్యాలి, ఇంకాస్త కష్టం చెయ్యాలి, ఇంకాస్త పని చెయ్యాలి అన్నట్టుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఒత్తిడి కలిగిస్తున్నటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతిఫలాలు మాత్రం కాస్తంత ఆలస్యంగా వస్తాయి. ఈ వారం విద్యార్థులకు నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. విదేశాల నుండి, దూర ప్రాంతాల నుండి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రత్యేకంగా మిమ్మల్ని పిలుస్తూ కొన్ని ఇన్విటేషన్లు, అప్లికేషన్లు రావటం అనేది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. చదువుల రీత్యా ఆటంకాలు ఎదురవుతూ సరిగ్గా చదువుకోలేక సతమతం అవుతున్న వారు హైగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. రాబోయే గురు పౌర్ణమి రోజున మీ గురువు గారిని సేవించుకోగలిగితే
అన్ని విధాల శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యాబుద్ధుల కోసం ప్రత్యేకంగా రాబోయే శ్రావణ మాసంలో శ్రీ గణపతి పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడలో శక్తి డాలర్ని ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో రవి గురుగ్రహ సంచారము, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, కేతువు, వాక్స్థానము, కుటుంబ స్థానము. మనం చేసే ప్రతి పనిలోనూ కాస్తంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చండి. అంటే ఎంతో పోరాడితే గాని ఒక మంచి ప్రతిఫలం అనేది దక్కడం కూడా కాస్తంత ఇబ్బంది అవుతుంది. మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటాము, ఎవరో వస్తారు, ఇదేం అవసరం లేదు, ఇలా చేస్తే నీకేం వరగదంటారు. ఇదే గత కొంతకాలంగా జరుగుతోంది. మీకున్న ఆలోచనలను మాత్రం ఇంప్లిమెంట్ కానివ్వరు. వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల మాత్రం మీరు తరచూ నష్టపోతుంటారు. మనం చేసుకున్న దానికి మనం నష్టపోతే ఒక పరమార్థం అండి. పక్కన వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలకి మనం నష్టపోవటం అనేది అది మన తెలివి తక్కువతనం అంత మాత్రమే. ఈ రోజుల్లో కాస్తంత ఘర్షణ అయినా పర్వాలేదు, వాళ్ళ మాట ధిక్కరించినట్టుగా ఉన్నా పర్వాలేదు. ఇది ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ళకి, సహోదరి వర్గం కావచ్చు, ఇంట్లో వాళ్ళతోనే కొంచెం చికాకులు ఉంటాయి. అంటే ఒక మంచి కోసం మీరు చేసే ఎఫర్ట్కి మీ వాళ్ళతోనే మీరు గొడవలు పెట్టుకునే పరిస్థితులకి ఈ రకమైన తారుమారు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రకంగా పరిస్థితులు తారుమారుతాయి. ఈ విషయాలలో జాగ్రత్త. గొడవ అవుతుందన్నా కదా అని మరి పెద్ద గొడవ పెట్టుకోవద్దండి. సామరస్యంగా విషయాలను తెలియజేసే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మనం ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే, ఆ విషయం వాళ్ళకు అర్థం అవ్వాలి. కాస్తంత మాట తీరు మార్చుకొని మీరు ప్రవర్తించగలిగితే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కార్యాలయంలోను, వ్యాపార ప్రదేశాలలోనూ ఇంచుమించుగా ఇవే చికాకులతో కూడి ఉండే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సంయమనంతో, ఓర్పుతో మీరు వహించి తీర్పునివ్వగలిగితే, మాట్లాడగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మధ్యవర్తి సంతకాల జోలికి వెళ్ళవద్దు. దూర ప్రయాణాలలో అనుకోని ఆటంకాలు ఏర్పడటం, పోస్ట్ పోన్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కారణాలు ఏది ఏమైనప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం మీరు కాస్త నిర్లక్ష్యం వహించారు. ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని సుస్పష్టంగా గ్రహించగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయాలన్న ఉత్సాహం కానీ, వెళ్ళాలన్న ఆసక్తి కానీ అంతగా ఉండకపోవచ్చు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలను, కొన్ని రకాలైనటువంటి ముఖ్య విషయాలను గ్రహించగలుగుతారు. సంతోషాన్ని కలిగి ఉంటారు. రుణ సంబంధమైన అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ఏమి చెయ్యలేనప్పటికీ ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుందేమో అన్న తాపత్రయం తప్ప ఏ ఉపయోగం ఉండదు. అంటే ఏమైనా ఆలోచిద్దాము, ఇది కాదు అది కాదు అది కాదని 10 విధాలుగా ఆలోచిస్తారు ఆ రుణాన్ని ఎలా చెల్లించాలి అని. కానీ 10 రకాలుగా ఆలోచించినా, 25 రకాలుగా ఆలోచించినా ఆ రుణం అలానే ఉంటుంది. మీరు చేస్తున్న ఆలోచనలు కావచ్చు, వేసుకున్న ప్రణాళికలు కావచ్చు, అవి ఇంప్లిమెంట్ కాక కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు. మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇంటర్వ్యూలు కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 1. ప్రతిరోజు రవిగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. శరీరం సహకరించిన వారు ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి. ప్రతి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. పిండి దీపారాధన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కార్యానుకూలత కాస్తంత నిదానంగా ఉంటుంది. మీ సాయశక్తులారా ప్రయత్నించి, విశ్వ ప్రయత్నం చేసి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో మాత్రం విజయాన్ని సాధించగలుగుతారండి. చిన్న చిన్న విషయాలలో మాత్రం
కాస్తంత చేజారినటువంటి విధంగానే పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఉదాహరణకి పెళ్ళనుకున్నారు, లేదా ఏదైనా శుభకార్యం అనుకున్నారు, వాటికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఏర్పాట్లు అంటే వస్త్రాభరణాలు కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, క్యాటరింగ్, డెకరేషను, ఇవన్నీ సకాలంలో సమకూర్చగలుగుతారు. కానీ వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి, సక్రమంగా ఆ పనులన్నీ జరగటానికి ఎవరైతే మీ చేతి కింద ఉండి సహాయం చెయ్యాలో, ఈ పెద్ద మనుషులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళు సకాలంలో మీకు అందుబాటులో ఉండరు. మీకు చేయగలిగినటువంటి సహాయం వాళ్ళు చేసేదేమీ ఉండకపోవచ్చు. ఈ రకంగా పెద్ద పెద్ద విషయాలలో అన్నీ బాగుంటాయి, కానీ చిన్న విషయాలలో మాత్రం తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా వివాదాస్పదమైనటువంటి అంశాలలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మీ మీద ఎవరైతే చెడుగా చెప్తున్నారో వాళ్ళ గురించి కాస్త మీరు ఆరా తీయవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు శత్రువులు అన్న విషయం మనకి తెలుసు, కానీ అంత బహిర్ముఖంగా కాదు. ఏదో వాళ్ళకు మనం అంటే పడదు, మనం అంటే గిట్టదు, మన మీద ఏవేవో చెడుగా ఆలోచిస్తుంటారు, మనం అంటే అంత సుముఖత లేదు తెలుసు. కానీ ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా నష్టం కలిగించాలి, మీకు ప్రత్యక్షంగానే ఏదో ఇబ్బంది చెయ్యాలి అన్న ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకోగలుగుతారు. అవి ఎంత లోతులో ఉన్నాయి ఏంటన్న రీత్యా ఆలోచనలు మీ వాళ్ళ ద్వారా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడవచ్చు. ధన సంబంధమైన అంశాలలో ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లయితే రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆదాయ మార్గాలు మరింతగా బలపడతాయి. ఆదాయం చేతికి అంది వస్తుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ వారం స్త్రీలకు కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలన్న స్పృహ ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి చింత, భయము, అంటే ముందడుగు వేస్తే బొక్కబొర్లా పడతామేమో, మనల్ని అందరూ అవహేళన చేస్తారేమో, మనకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయనుకుంటారేమో, ఇలాంటి ఇన్సెక్యూరిటీసే ఎక్కువగా ఉంటాయండి. కానీ మంచి ప్రయత్నం చెయ్యండి. ఆలోచనలు మీరు సక్రమంగా 100కి 100% ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి ఫలితాలను మీరు అత్యంత తొందరలోనే అందుకోగలుగుతారు. అనుకూలమైన మార్పు ఉంటుంది. ఎప్పుడు 100 మందిలో ఒక 20 మంది మనల్ని స్టాండర్డ్గా తిడుతుంటారమ్మా, మనం వాళ్ళకి నచ్చము, మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చము. 80% మందికి మనం నచ్చినంత మాత్రాన చాలు. కొన్నిసార్లు ఈ ప్రపోర్షన్ కూడా మారుతుంది, కానీ మనం నీతికి, నిజాయితీకి కట్టుబడి మనం మంచి మార్గంలో మంచి ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు చాలు. ఎవరికో మనం నచ్చలేదు, పూర్తిగా అందరికీ నచ్చాలి, ఈ అభిప్రాయాలు మాత్రం కొంతకాలం పక్కన పెట్టేసేయండి. వీటి ద్వారా నష్టమే, ఏ ఉపయోగం లేదు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ఆకుపచ్చ పెసర్లతో స్వామివారికి నివేదన తయారు చేసి సమర్పించండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర పారాయణ ప్రతినిత్యము చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శత్రు సంబంధమైన దోషాల నుంచి క్రమేణా బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో కుజుడు, కేతు గ్రహ సంచారము, వ్యయ స్థానంలో ద్వితీయాధిపతి అయిన బుధుడు, లాభస్థానంలో రవి గురువులు, దశమ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలను అందిస్తారు. సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని. మిత్రుల ద్వారా, సహోద్యోగుల ద్వారా, స్త్రీల ద్వారా పనులలో పురోగతిని సాధించగలుగుతారు. కాస్తంత మీ కోపాన్ని, అగ్రెసివ్ నేచర్ని, ఇప్పటికిప్పుడు పనులైపోవాలి, అమాంతం పనులు జరిగిపోవాలి అన్న రకమైన ఇంటెన్షన్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, కొంతకాలం పక్కన పెట్టి పక్కన వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలను వినండి. కాస్తంత వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలను వినండి. నిదానంగా అయినా పనులలో ప్రోగ్రెషన్ని సాధించగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. మనం వెళ్ళాం, పని కాలేదు,
మనం ఇంకొక విధంగా ప్రయత్నం చేసాం, పని కాలేదు అంటే మన ఆలోచనలోనో లేకపోతే ఇంప్లిమెంటేషన్లోనో ఏదో ప్రాబ్లం ఉంది. పక్కన వాళ్ళ సలహాలు ఒకసారి పాటించి చూడండి. మంచి జరిగితే కొనసాగించండి, లేదు బాలేదని అనుకుంటే పక్కగా ఉంచేసేయండి, అంత మాత్రమే. సలహాలు ఇస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకుంటే తద్వారా మీకు మంచిది. మీకు తెలియనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. ఆకస్మికంగా కొత్త వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయాలలో, వ్యవహారాలలో కాస్తంత ఆచితూచి వ్యవహరించగలిగితే అన్ని విధాలా మంచిది. నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా తగదండి. ఏదైనా ఇబ్బంది ఉందన్నారు డాక్టర్ గారు, ఇది కొంతమంది విషయంలో మాత్రమే. ట్రీట్మెంట్ చేయించుకోవడము, ప్రొసీజర్ కావచ్చు, సర్జరీ కావచ్చు, వీలైనంత తొందరగా చేయించుకుంటే మంచిదన్నారు. సరే, ఇప్పుడు టైం బాగాలేదు కదండి. ఇప్పుడు టైం బాగాలేనప్పుడు మనం ఎందుకు ఆ ప్రొసీజర్స్ అవన్నీ, లేదా నాకు భయం వేస్తోంది, లేదా నా దగ్గర డబ్బులు లేవు, లేదా కార్యాలయంలో సెలవులు దొరకవు, ఇలాంటి ఎక్స్క్యూజెస్తో మాత్రము వాటిని అవాయిడ్ చేయొద్దు. ఇప్పుడు వైద్యులు చెప్పారంటే అది సమంజసమే. పరిస్థితి బాగాలేనప్పుడే అలా వాళ్ళు మనకు సలహాలు ఇస్తారు. రైట్, ఇమీడియట్లీ అక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అక్కడ తీసుకోండి. ఉద్యోగం పోతే పోయింది, కాలో చెయ్యకపోతే ఎవరిది బాధ్యత? కాస్తంత ఇవి సున్నితమైనటువంటి విషయాలండి. ఇంట్లో వాళ్ళు కూడా కాస్త దబాయించి మాట్లాడటం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి విషయము. ఆరోగ్య విషయాలలో మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకొని మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వస్తు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. భూ సంపద రీత్యా తీసుకునే నిర్ణయాలలో, చేసే మార్పులలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఆరోగ్య విషయాలలో నెగ్లిజెన్సీ మాత్రం తగదు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని తీసుకునే నిర్ణయాలు శ్రేయస్కరంగా ఉంటాయి. యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, గణపతి స్తోత్రాన్ని కలిపి పఠించండి. విద్యల్లో రాణించలేక అవస్థపడుతున్న వారు సరస్వతీదేవి శ్లోక పారాయణ ప్రతిరోజు చెయ్యండి. మూలా నక్షత్రం రోజున గాని లేదా శ్రావణ మాసంలో గాని సరస్వతీదేవి హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కన్యా రాశి. ఎన్నో కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితుల ద్వారా మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి ఉన్నటువంటి మనుషులను, పెద్దవాళ్ళని కలుసుకోగలుగుతారు. మీ ఆలోచనలని వాళ్లతో పంచుకోగలుగుతారు. స్నేహితులతో విందు వినోదాలలో కాలక్షేపం చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం, ఉత్సాహం కోసం కొన్ని కొత్త నిర్ణయాలను, అలవాట్లను చేసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. చెట్ల పెంపకము, వ్యవసాయ సంబంధమైనటువంటి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నటువంటి పొలాలను తోటలుగా మార్చుకుంటే బాగుంటుందేమో, స్థిరమైన ఆదాయం వస్తుంది అని ఒక రకమైన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మెషినరీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. టిఫిన్ సెంటర్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వేరే వాళ్ళకి సేవ చేసి మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టుగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. విపరీతమైనటువంటి నీరసము, అలసట క్రమేణా ఇబ్బంది కలిగించే వాతావరణానికి కారణమవ్వచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైద్యుల సలహాలు తీసుకొని
వాళ్ళు ఇచ్చిన సూచనలను సలహాలను మీరు పాటించగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా అభద్రతా భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఉద్యోగం ఉంటుందో లేదో, ఏదైనా జరుగుతుందేమో, ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా పెద్ద స్థాయిలో సమస్యలు ఏమీ ఉండవు. అన్నెసెసరీ టెన్షన్లు మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు. మీరు చేయవలసినటువంటి పనులను మీరు చెయ్యండి. వేరే వాళ్ళకు మాత్రం బాధ్యతలను అప్పగించవద్దు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని చేరదీయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. వాళ్ళకు అండదండగా నిలబడి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి. భర్త లేని స్త్రీలను ఆదరించి ఆశ్రయం ఇస్తారు. వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనా సరే మంచి విజయాన్ని సాధించాలి అన్న స్పృహతో మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. వృత్తిరీత్యా అనుకోని ఆటంకాలు తరచూ ఇబ్బందిగా మారినట్లయితే అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడలో శక్తి డాలర్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకూలమైన మార్పులు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అందుకోగలుగుతారు. దైవ సమానులైన వాళ్ళు, అంటే గురుస్థానంలో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగ స్థానాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ప్రత్యక్షంగా మీ జీవితంలో మీరు గురువుగా భావించే వాళ్ళు కావచ్చు, వీళ్ళ ద్వారా మంచి సలహాలను అందుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. భాగ్యస్థానంలో రవి గురువులు, దశమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో కుజుడు, కేతువు, 5ంట రాహువు, 6ంట శని. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేసే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి పనులలోనూ చిన్న చిన్న ఆటంకాల ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. ఉదాహరణకు ఏదైనా శుభకార్యం ఉంది, దానికి సంబంధించి ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, లేదా ఈవెంట్ మేనేజరు డెకరేషన్ వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళని వెళ్ళి కలవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మా వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళారండి, మా మేడం లేరు, కాసేపట్లో రండి, లేదా రేపు రండి. ఈ రకమైనటువంటి ఆటంకాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. పనులు జరుగుతాయి. వాళ్ళు హామీ ఇచ్చినప్పటికీ కూడా కన్ఫర్మేషన్ అనేది మాత్రం ఉండకపోవచ్చు. మిమ్మల్ని ఎక్కువగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పటికీ, కానీ మిమ్మల్ని నమ్మి మీకు అండదండగా నిలబడి ప్రోత్సహించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. ఎవరో డిస్కరేజ్ చేశారని మాత్రం, పరిస్థితులు బాలేదన్నారని మాత్రం మీరు చేసే పనులు మాత్రం ఆపద్దు. మీరు చేసే ప్రయత్నాలు చక్కగా మీరు చెయ్యండి. మంచి దాని వెంటే వస్తుంది. ఇది గ్రహించి మెలగండి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యాపార రీత్యా కొన్ని ఉత్పత్తులను తీసుకురాగలుగుతారు, కానీ అమ్మే విధానం తెలియక కాస్తంత నష్టపోవడము, ఆదాయం రాకపోవడమే నష్టంగా మారే విధంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఒక అంచనా వేసుకొని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కార్యాలయంలో ఎదుర్కొంటున్నటువంటి కొన్ని తీవ్రమైన సమస్యల గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహాలు తీసుకొని కొన్ని కొత్త ప్రయత్నాలను పునర్ప్రారంభించగలుగుతారు. కన్స్ట్రక్షన్ వ్యాపారాలలో ఉన్నవారికి, లేదా సొంత ఇంటి నిర్మాణంలో ఉన్న వారికి కింది స్థాయి పరిచారకులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పనులు జరుగుతున్నట్టుగా ఉంటాయి, కానీ యథార్థంగా అవి ముందుకు జరగకపోవచ్చు. అంటే కంప్లీషన్ మాత్రం అవ్వకపోవచ్చు. ఎక్కడ పనులు అక్కడే ఉంటామో, ఏదో రోజు పనిచేస్తూ ఉన్నట్టే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు
అనుకూలంగా ఉంటాయి. ఆల్రెడీ విదేశాలలో ఉండి ఉద్యోగం కోసం ఇచ్చే ఇంటర్వ్యూలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం కొన్ని కొత్త కోర్సులను చేపట్టగలుగుతారు. వృత్తి సంబంధమైనటువంటివి నేర్చుకోవడానికి కొంత ఆసక్తిని కనబరుస్తారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, అనుకున్న కార్యక్రమాలలో పురోగతి రానట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత పెరుగుతుంది. రుణ సంబంధమైన సమస్యల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో రవి గురువులు, భాగ్యస్థానంలో బుధుడు. వృత్తి సంబంధమైన అంశాలలో, వ్యాపార సంబంధమైన అంశాలలో అనుకూలమైన మార్పులను తీసుకురాగలుగుతారు. ఎంతగానో శ్రమించి ఒకానొక పనిని పూర్తి చేసి తత్ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ ఫలితాలు కాస్తంత ఆలస్యం అవుతాయి, అంత మాత్రమే. కానీ వచ్చే మంచి ఫలితాలను మాత్రం మీరు అందుకోగలుగుతారు. ఒక రకమైన అభద్రతా భావం ఉంటుందండి, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పోయినసారి వచ్చినటువంటి మంచి ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, మనకేం రాలేదు. ఈసారి ఇంత ఎఫర్ట్ పెట్టాము, ఇంత శ్రమించాము, మనల్ని ఎవరైనా గుర్తిస్తారా లేదా, మనం అసలు ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతామా లేదా, వ్యాపారంలో నిలదొక్కుకోగలుగుతామా లేదా, ఈ రకమైనటువంటి ఇన్సెక్యూరిటీసే ఎక్కువగా ఏర్పడతాయి. కానీ వచ్చే ప్రతిఫలాలు మాత్రం ఖచ్చితంగా మీరు ఆస్వాదించగలుగుతారు, మీరు అందుకోగలుగుతారు. ఆందోళనకరమైన వాతావరణంలో నుంచి బయటికి రావటానికి కాను ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. దారిద్ర దుఃఖ భయనాశిని అమ్మవారిని సేవించుకున్నట్లయితే ఈ రకమైనటువంటి ఇల్యూషన్స్ కావచ్చు, భయాలు కావచ్చు, అపోహల నుంచి కావచ్చు, క్రమేణా మీరు బయటపడగలుగుతారు. వాస్తవాలను, యథార్థాలను చూడగలుగుతారు. కొంతమందిని నమ్మి మీ డబ్బులు ఇవ్వటమే పెద్ద తప్పుగా పరిణమిస్తుంది. ఇదిగో గంటకే ఇస్తాను, అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను, వెళ్ళి లోన్కి అప్లై చేయటము లేదా షూరిటీకి చూపించడమే, ఆ తర్వాత విత్డ్రా చేసి తీసుకొచ్చి ఇస్తాననటము. అది తెలిసిన వాళ్ళు కదా, నమ్మి మీరు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళేమో ఇవ్వలేనటువంటి పరిస్థితికి లాక్ అయిపోవడము, ఆ సెక్యూరిటీ డిపాజిట్ కదిపితే వాళ్ళకు రావాల్సినటువంటి ప్రయోజనాలు రావన్న భయంతో అవి అక్కడ ఆగిపోవడము. మన వాళ్ళని, సహోదర సహోదరి వర్గం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనం ఎంతగానో ఆరాధించే వాళ్ళు కావచ్చు, పెద్ద మనుషులను ఆశ్రయించి కాస్త అవి విడిపించి తెప్పించండి అంటే, ఇంత తెలివి తక్కువగా నువ్వు ఎలా నిర్ణయం తీసుకున్నావు, నువ్వెలా మోసపోయావు, ఈ రకమైనటువంటి దెప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా నమ్మితేనే కదండి మోసపోయేది, నమ్మకపోతే ఎందుకు మోసపోతాము? నమ్మితేనే మోసపోతాము. ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నారు కనుకే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లా చదువులు ఉన్నాయి, ఇన్ని రకాల కోర్టులు ఉన్నాయి, ఎన్నో కోర్టులు ఉన్నాయి. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే మనిషి నమ్మటమే తప్ప అసలు నమ్మకూడదా? ఈ రకమైన ఆలోచనలు ఎక్కువ ఏర్పడతాయి. కానీ మీరు మంచి ప్రయత్నం చేయండి. అవతల వాళ్ళకు కూడా అనుకూలమైన మార్పులు తొందరలో వస్తాయి. మీ ధనం ఎక్కడికి పోదు, మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆందోళన మాత్రం పడద్దు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంటే మీకు ఎవరు సహజంగా సహకరిస్తారు, ఎవరు సహకరించరు అన్న విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొత్త పెట్టుబడులు, రుణాలను తీసుకురావాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. పెట్టుబడులేమో వ్యాపార విస్తరణ కోసము, అప్పులేమో కుటుంబంలో ఉన్నటువంటి కార్యక్రమాల కోసం. కొంతమంది మిమ్మల్ని ఒత్తిడి చేసి మీరు ఎక్కువగా ధనం తీసుకురావాలనే నిమిత్తం పరిస్థితుల్లో మార్పులు ఉండొచ్చు. హెచ్చులకు వెళ్ళి మాత్రం, ఆర్భాటాలకు వెళ్ళి మాత్రం మీరు తీర్చలేనంత రుణాలను మాత్రం చెయ్యొద్దు. ఆ రుణాలను తీర్చలేనప్పుడు అర్ధాష్టమ శనిలో నేను రుణాలను తీసుకున్నానండి, ఇదంతా శని గారి వల్లే వచ్చింది, నేను ఇప్పుడు రుణం తీర్చలేకపోతున్నాను అని మాత్రం నింద ఆయన మీదకు నెట్టొద్దు.
ఎక్కువగా మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశాలే ఏర్పడతాయి. అది కుటుంబంలో వాళ్ళండి. శనిశ్చరుడు మాత్రం ఏమీ చేయరు. కానీ అన్నీ తెలుసుకొని మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. హెచ్చులకు మాత్రం వెళ్ళొద్దు. నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతే నచ్చకపోతుంది. మీ ఆతిథ్యం ఎవరైతే తీసుకోదలుచుకుంటారో వాళ్లే తీసుకుంటారు, అంత మాత్రమే. నాకు బంగార ప్లేట్లో పెడితే నేను ఇంత తింటా అంటే మన శక్తి అయితే మనం పెడతాం. మనకి శక్తి కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినటమే. ఇది గ్రహించి మెలగండి. గొడవ పడద్దు. అలా అని చెప్పనని మీరు ఇబ్బంది పడద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తి సంబంధమైనటువంటి అంశాల రీత్యా తీసుకొని చేపట్టే కోర్సులలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శనైశ్వర అష్టకాన్ని గాని లేదా కాలభైరవ అష్టకాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి. నీలం రంగు పువ్వులతో స్వామివారిని పూజించండి. మన డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి అవి ఎంత ప్రయత్నం చేసినా రానప్పుడు కాలభైరవ పూజ, కాలభైరవ పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మిత్రుల ద్వారా, సహోద్యోగుల ద్వారా, స్త్రీల ద్వారా పనులలో పురోగతిని సాధించగలుగుతారు. కాస్తంత మీ కోపాన్ని, అగ్రెసివ్ నేచర్ని, ఇప్పటికిప్పుడు పనులైపోవాలి, అమాంతం పనులు జరిగిపోవాలి అన్న రకమైన ఇంటెన్షన్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, కొంతకాలం పక్కన పెట్టి పక్కన వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలను వినండి. కాస్తంత వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలను వినండి. నిదానంగా అయినా పనులలో ప్రోగ్రెషన్ ని సాధించగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఇంట్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మీరన్న మాట ఎవరు పట్టించుకోకపోవడము, అంత ఆదరణ లేదు, నేను చెప్పే సలహాలకు కానీ సూచనలకు కానీ మాటలు ఎవరు లెక్క చేయడం లేదు, అనవసరంగా వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు, రేపొద్దున మళ్ళీ ఆ సమస్య నేనే తీర్చవలసి వస్తుంది. ఈ రకమైనటువంటి అప్రశాంతమైన వాతావరణము, ఆందోళన కలిగించే వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇంట్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు మీరు ఏకీభవించలేనటువంటి పరిస్థితులు, ఆ యొక్క వాతావరణమే ఎక్కువగా ఏర్పడుతుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా అభద్రతా భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఉద్యోగం ఉంటుందో లేదో, ఏదైనా జరుగుతుందేమో, ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా పెద్ద స్థాయిలో సమస్యలు ఏమీ ఉండవు. అన్నెసెసరీ టెన్షన్లు మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకార నిమిషంలో మార్పులు ఏర్పడవచ్చు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యాపార రీత్యా కొన్ని ఉత్పత్తులను తీసుకురాగలుగుతారు, కానీ అమ్మే విధానం తెలియక కాస్తంత నష్టపోవడము, ఆదాయం రాకపోవడమే నష్టంగా మారే విధంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఒక అంచనా వేసుకొని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శని, సప్తమ స్థానంలో బుధుడు, షష్టమ స్థానంలో రవి గురువులు, పంచమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో కుజుడు. ప్రమాదకరమైనటువంటి అంశాలలో నుంచి కేవలంగా దైవ బలంతోనే మీరు బయటపడగలుగుతారు. మీరు ఊహించినటువంటి మంచి మార్పులు మీ జీవితంలో ఏర్పడతాయి. అంటే ఒకళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడడము, మధ్యవర్తి సంతకాలు చేయడం కావచ్చు, లేదా మీ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం కావచ్చు, అవి ఇరుక్కుపోవడము, లిటిగేషన్ అవటము, చాలా అంటే చాలా ఇబ్బంది పడడము, మీరు నానా కష్టాలు పడి ఒకళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి అండదండలతో ఈ లిటిగేషన్లో నుంచి బయటికి రావడము, మీరిచ్చిన డబ్బులు వెనక్కి రావడము, ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణానికి కారణం అవుతాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఒకవేళ తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి,
ఎన్నో పూజలు చేసుకుంటున్నాము, ఎన్నో వ్రతాలు చేస్తున్నాము, మాకేం ఉపయోగం కనిపించట్లేదు అనుకున్నప్పుడు మీరు శ్రద్ధగా చేసుకోగలిగితే గురువులను ఆశ్రయించి ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి మంత్ర ఉపదేశం తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. అంటే మనం ₹1 ఖర్చు పెట్టి ఒక పూజ కానీ ఏ వ్రతము చేయలేనప్పుడు మన సొంతంగా మన శక్తితోటి మనం చేసుకునేటువంటిది మంత్ర సాధన లేదా కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి. ఈ విధంగా అయినా కూడా మీరు చెయ్యండి, అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడటము, వాళ్ళకు వచ్చిన సమస్య మీకు అంటుకోవడము, ఈ రకమైనటువంటి కంటేజియస్ ఫ్లూజు వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత రక్త పరీక్షలు చేయించుకోవడము, ఈ బ్లడ్లో డెఫిషియన్సీస్ అనేవి బయటపడడము, ఇంజెక్షన్స్ కావచ్చు, లేకపోతే సెలైన్ బాటిల్స్ కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ అసిస్టెన్స్ అంటే మెడికల్గా తీసుకోవాల్సినటువంటి సపోర్టు తీసుకునే అవసరాలు పడవచ్చు, లేదా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావచ్చు. ఈ రకమైనటువంటి ఎక్స్టర్నల్ సపోర్ట్ మాత్రం మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. వ్యాపారాన్ని మరింత అనుకూల మార్పుల కోసం కామర్సు, ఆన్లైన్లో క్రయ విక్రయాలు నడపగలిగితే బాగుంటుంది అన్న ఆలోచనలు పెరుగుతాయి. ఈ విధంగా విస్తరణ కోసం కొంతమందిని సంప్రదించడము, అనుకూలమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ వారం విద్యార్థులకు అంతంతపు మాత్రం ఫలితాలే కంటికి కనిపిస్తాయండి. హడావుడి కలిగించే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. తీసుకున్న సబ్జెక్ట్ కరెక్ట్ కాదని, వెళుతున్న విధానం కరెక్ట్ కాదని, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజనే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ని సంప్రదించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇందులో మాత్రం ఏ కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ప్రతిరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. కాలభైరవ పూజ ప్రతిరోజు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. రుణ సంబంధమైన సమస్యలు, వృత్తి, వ్యాపారం ఎడు చూసినా సమస్యగానే ఉన్నట్లయితే కాలభైరవ పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. తదుపరి కుంభరాశి. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయమై కాస్తంత వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. అయిన వాళ్లే మీకు రావాల్సినటువంటి ఆస్తి రానివ్వకుండా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాతావరణం సుస్పష్టంగా నెలకొంటుంది. ఏ మాట ఏ వ్యవహారము ముందు కదలినటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. అంటే మనం న్యాయంగానే అడుగుతున్నాం కదా, ఇది మనకు రావాల్సిన వాటానే కదా, వెళ్ళి మనం అడుగుదాము అంటే అడగద్దు, మనకెందుకు వచ్చింది, అడిగితే ఒక సమస్య, మీరు ఏదైనా చర్యలు తీసుకుంటే ఇంకొక సమస్య. ఈ రకంగానే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్లే గాని ప్రోత్సహించి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు రావాల్సింది నీకు వస్తుంది, రాకపోతే రాకపోతుంది, ఏదో ఒక క్లారిటీ ఉంటుంది కదా అని మాత్రం మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు మాత్రం ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృత్తిరీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు, మెడికల్ విభాగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 1-2 యూనిట్లు బ్రాంచెస్ పెట్టుకోగలిగేలాగా మంచి మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీకు ఒకళ్ళ మీద బలమైన ఒపీనియన్ ఉంటుందండి. వాళ్ళ ద్వారా మీకు నష్టం వాటిల్లిందన్న విధంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏవైనా చర్యలు తీసుకోవాలన్నా తీసుకోలేకపోవడము, ఏమి దిక్కుతోచినటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. ఆ వ్యక్తిని మనం నమ్మాము, మనం నష్టపోయాము అన్న ఈ తీవ్రమైన బాధే ఎక్కువగా వేధించే అవకాశం ఉంటుంది. ఏదో భయపెట్టాలనో బాధపడాలనో కాదండి, యథార్థంగా ఇది జరుగుతోంది. బయట కొంతమంది పరిస్థితులు బాలేవు, చాలా మంది ఇదే సమస్యతో సతమతం అవుతున్నారు. ఒకవేళ ఈ సమస్య ఉన్నట్లయితే ప్రతిరోజు దుర్గాదేవి పూజను చెయ్యండి. అవకాశం ఉన్నప్పుడల్లా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరుతో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. తండ్రి, నాకు ఈ వ్యక్తితో ఈ పలానా సమస్య ఉంది,
ఇది నిజమో కాదో కూడా నాకు తెలియదు, కానీ నాకు ఈ రకమైన అభిప్రాయం ఉంది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. వీళ్ళ వల్ల నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టం వాటిల్లుతోంది. నేనేమీ చేయలేకపోతున్నాను. ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోలేను, నేను బహిరంగంగా మనం గొడవలు పెట్టుకోలేము, పరిస్థితులంతా కూడా తారుమారైపోతాయి అని మీకున్నటువంటి సమస్య, మీకున్నటువంటి బాధ అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి తెలియజేయండి. మీ అదృష్టం బాగుండి వాళ్ళు వెంటనే కరుణిస్తే అవతల వాళ్ళంతటా వాళ్లే తొందరగా వెళ్ళిపోతారు. కొంతమంది స్త్రీమూర్తులతో ఈ రాశి వాళ్ళు చాలా సతమతం అవుతున్నారండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, అందుకని ఇక్కడ ఇలా తెలియజేయడం అనేది జరిగింది. వేరే విధంగా మాత్రం భావించవద్దు. ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా పురోగతిని సాధించగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపార సంబంధమై విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే రుణాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. చేతి వృత్తి వ్యాపారస్తులకు, చేనేత వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వలన మీరు ప్రారంభించిన పనులు మీ వాళ్ళందరూ కూడా అండదండగా నిలబడటము, అందులో అనుకూలమైన వాతావరణము ఏర్పడతాయి. మంచి ఆదాయాన్ని, మంచి పేరును కూడా సంపాదించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి. సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విద్యాభ్యాసం కోసం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అనుకూలమైన మార్పులు లేక కొంతమందితో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు కాలభైరవ పూజ జరిపించుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది. కాలభైరవ పాశుపత హోమాన్ని ఏదైనా క్షేత్రంలో జరిపించండి. పెద్ద పెద్ద క్షేత్రాలన్నిట్లో కూడా కాలభైరవుడే క్షేత్ర పాలకుడండి. అందుకనే క్షేత్రం అని అంటాము. క్షిప్రంగా పనులు జరుగుతాయి. ఎక్కడికి వెళితే మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మనకు కలిగే పురోగతి ఒక 10 అయితే, అదే క్షేత్రంలో శివాలయంలో జరిపించుకుంటే తద్వారా వచ్చే ఫలితం 100కి మించి ఉంటుంది. మనకి పెద్ద సమస్య ఉంది, తొందరగా సమస్య పోవాలి, ఎంతకాలంగానో ప్రయత్నం చేస్తున్నాము, తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాము, ఈ రకంగా ఉంది. ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ సుదర్శన పాశుపతం చేయించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. విద్యాబుద్ధులు అవ్వటం లేదు, చదువు రీత్యా సమస్యలు ఉన్నాయి. సరస్వతీదేవి క్షేత్రానికి వెళ్ళండి. అమ్మవారి ప్రతిష్ఠ జరిపిన చోటుకు వెళ్ళండి. అక్కడ సరస్వతి హోమాన్ని జరిపించండి. ప్రధానంగా ఈ పెద్ద దేవతలు ఉన్నటువంటి క్షేత్రాలన్నీ మనకి ఇంచుమించుగా దగ్గరలోనే ఉన్నాయి, మనకు అందుబాటులోనే ఉన్నాయి. ఒక పూటలో మనం వెళ్ళగలుగుతాము. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు క్షేత్రంలో చేసుకుంటే ఫలితాలు తొందరగా వస్తాయి. ఇది గ్రహించి మెలగండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆరోగ్య విషయాలలో, ఆలోచన విధానంలో మార్పులు ఏర్పడతాయి. కాస్తంత పరిస్థితుల్లో మార్పులు రావటము, అభద్రతా భావానికి కారణమవటము, అవి ఇండైరెక్ట్ గా హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి హెల్త్ రీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ రాశికి కుజుడు యోగకారకుడు. ఆయన ప్రస్తుతం కేతు కలయికతో ఉన్నారు. కడుపు నొప్పి, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, జ్వరము, చికెన్ పాక్స్ లేదా స్కిన్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరము. మీరు చేయాలనుకున్న పని అప్పటికప్పుడు చేయలేక చాలా ఇబ్బంది పడతారు. మానసిక వేదనకి మాత్రం గురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎన్నో కార్యక్రమాలు మన చేతుల మీదుగా జరిగాయి. ఈ రోజున మనల్ని ఎవరు ఆదరించడం లేదు, మనల్ని ఎవరు పిలవటం లేదు. ఏదో మనల్ని చూస్తేనే అప్పడుగుతామనో, డబ్బులు అడుగుతామనో, ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని, నెగిటివ్ ఒపీనియన్ని కలిగి ఉన్నారు. ఇది ఎందువలన వచ్చిందన్నది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ వాతావరణం మాత్రం మిమ్మల్ని బాధకి గురి చేస్తుంది. అనవసరమైనటువంటి అప్పుల జోలికి మాత్రం వెళ్ళవద్దు. పరిస్థితులు మాత్రం మీ చేతిలో ఉండకపోవచ్చు. ధన సంబంధమైనటువంటి అంశాలలో ఎక్కువగా చికాకులు కలిగించడము, ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అయిపోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలి,
గ్యాంబ్లింగ్, స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఇతర వాటికి మాత్రం వెళ్ళొద్దు. వీటి ద్వారా మీకు నయా పైసా ఉపయోగం లేదు. పైగా 10 రూపాయలకు 30 రూపాయలు క్షవరం చేయించుకుంటారు. అంటే చాలా నష్టపోతారు. ఇక అవి మీకు తిరిగి రానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఈ వారం స్త్రీలకు భార్యాభర్తల మధ్య సఖ్యత లేక విచిత్రమైనటువంటి ఆలోచనలు, ఊహకందనటువంటి ఆలోచనలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పరస్త్రీ వ్యామోహంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోందన్న ఆలోచనలు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, కాస్తంత ఇబ్బంది కలిగించే వాతావరణం ఎక్కువగా ఏర్పడుతుంది. ఇప్పటికే విడివిడిగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని ఆశ్రయించండి. మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఎక్కువగా ఈ పీరియడ్లో ఆలస్యం అవుతుందమ్మా. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఇదిగో అంటే అదిగో అన్నట్టు ఉంటుంది. అందుకని ఏంటంటే మన వైపు నుంచి మనకి ఈ విషయం తెలుసు కాబట్టి మనం మోటివేటెడ్గా ఉండి, యాక్టివ్గా ఉండి, కదపాలి అన్నట్టుగా మనం పుష్ చేస్తేనే పనులు అంతంత మాత్రంగా ముందుకు వెళతాయి. అవి మనం ముందుకు నెట్టండి అంటే ఏమనుకుంటారో అని మనం కూర్చుంటే మాత్రం అవి అంతకంతకు నష్టమే తప్పించి ప్రయోజనం ఉంటుంది. వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, హార్డ్వేర్ రంగంలో ఉన్న వారికి, మెషిన్స్కి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి, ఈ ఫీల్డ్లో ఉన్న వారికి, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రం కాలం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఎంత చేసుకోగలిగితే మీకు అంతకంతకు మంచి జరుగుతుంది. మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఇనీషియల్ స్టేజ్లో ఏదో టీమ్మేటు, టీమ్ మేనేజరు, టీమ్ లీడర్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ కంప్లీషన్కి మాత్రం మేనేజర్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంచెలంచెలుగా ఎదుగుతారు. మీ ఎదుగుదల మాత్రం మీకు కనిపించదు. బట్ మీ వర్క్ ఎఫిషియన్సీ మాత్రం మరింతగా పెంచి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాకు 10 ఇచ్చారు, 10 చేద్దాం అనుకుంటే మాత్రం ఉపయోగం లేదు. 10కి మీరు 25 చేసుకుంటే మాత్రం రేపొద్దున 100కి 150 మీరు అనుభవించగలుగుతారు. చాలా శ్రమ పడవలసి ఉంటుంది. అందుకు ప్రిపేర్ అయ్యి మీరు చెయ్యండి. మీకు వచ్చే రిజల్ట్స్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఒకే టైంలో 2 డిగ్రీలను సంపాదించాలన్న ఆలోచనలు కాస్తంత కష్టమైనప్పటికీ, ప్రాక్టికల్గా ఇంపాసిబుల్గా అనిపించినప్పటికీ ఎలాగోలాగా నెట్టుకు పెడదామన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఇప్పటికే ఉద్యోగం రాలేదు, నయా పైసా ఆదాయం లేదని కొంతమంది విమర్శించడం కాస్తంత ఆలోచనలో మార్పులకు కారణమవుతుంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు గోపూజ సేవా కార్యక్రమాలు చేసుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది. అంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి రోజు చేసుకోమంటున్నానండి. కాస్తంత నిలకడగా ఉన్నట్లయితే వారానికి ఒక్కసారి చేసుకున్నా కూడా చాలా సరిపోతుంది. లక్ష్మీదేవి కనకదార స్తోత్రాన్ని గాని, అష్టోత్తరాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.